భగవానపి గోవింద ఉపయే మే కురుద్వః వైదర్భీం భీష్మకసుతాం ఇందిరాంశాం స్వరంవరే. ఇలా బలరాముని వివాహం జరిగిన తరువాత కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్న ఘటనను భాగవతం మనకు వర్ణిస్తూ ఉంది. రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కన్నా ముందే కృష్ణునికి ఓ వివాహం జరిగింది. అదేంటి మీరు చెప్పలేదే? నేను చెప్పలేదు. ఇక్కడ నేను చెప్పలేదు కాదు, భాగవతంలో కూడా ఆ విషయం లేదు. ఆ విషయం హరివంశంలో ఉంది. ఆ విషయాన్ని శ్రీమదాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో ఉల్లేఖించారు. కనుక ఈ సందర్భంలో దాన్ని మనం తెలుసుకోవాలి. నీలామ నగ్నజిత పుత్రీం, నగ్నజిత్ అనే రాజు యొక్క పుత్రిక అయిన నీలాదేవిని భగవంతుడు కృష్ణుడు మొట్టమొదట వివాహం చేసుకున్నాడు. ఎప్పుడు అంటే తనకు ఉపనయనం కన్నా ముందే. నిజంగా వివాహం ఎప్పుడు చేసుకోవాలి? ఉపనయనమైన తరువాత. కానీ కృష్ణునికి అవే విధానాలు లేవు కాబట్టి, తను భగవంతుడు కాబట్టి, ఏ సంస్కారాల అవసరం లేదు కాబట్టి ఆ భగవంతునికి దాన్ని చూపెట్టడం కోసమో ఏమో భగవంతుడు ఉపనయనం కన్నా ముందే ఆ నీలాదేవిని భగవంతుడు వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఈ వివాహాన్ని భగవంతుడు చేసుకుంటూ ఉన్నాడు. అది హరివంశంలో ఉక్తమైన ప్రసంగం. అది ఇక్కడ భగవంతుడు రుక్మిణిని వివాహం చేసుకోవాల్సిన ప్రసంగం. భగవానపి గోవింద ఉపయే మే కురుద్వః వైదర్భీం భీష్మకసుతాం ఇందిరాంశాం స్వయంవరే. స్వయంవరంలో ఇందిరాంశ సంభూతురాలైన రుక్మిణీదేవిని భగవంతుడు వివాహం చేసుకున్నాడు.